128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల్ని నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవుడి వాక్యభాగాన్ని మీ వెనుకిట్లో దీవించును గాక. దేవునికి స్తోత్రం. నాకు మరొకసారి చాలా 30 ఏళ్ల క్రితము ఎలా మేము ప్రయాసపడి ఈ ప్రాంతానికి వచ్చే వారము గుర్తుకొస్తా ఉంది. మా చిన్నమ్మ ఉంటుండే, మేము ముగ్గురం అన్నదమ్ములం. అలాగనే నేను ఇమానుయేల్ పాస్టరు, అలాగనే మరి మా చిన్నమ్మకున్న కోడన్లు, మనమ సంతానం అందరినీ పట్టుకొని రైల్వే పట్టాలు 2 దాటి అప్పుడు చాలా పేద పరిస్థితి. అప్పుడప్పుడు ఇళ్లకు నీళ్లు పోవు. ఆ నీళ్లు పోయినప్పుడు ఆరాధనలు బంద్ అయిపోవు. కానీ యేసుదాస్ గారు ఎంతో శ్రమ పడేవారు. మంచం మీద అటుకు మీద అంత సామాన్ జరగొట్టి ఏనాడైతే ఆదివారం ఆరాధన వస్తుందో తాను మా కొరకు వంటలు గిట్ట సిద్ధపరిచి డబ్బలన్నీ మీద చదిరి మంచం గోడ కట్టేసి కిటికీకి కట్టేసి ఇలాగ ఇవన్నీ కూడా చేసేవాడు. మరి మత్తయ్య గారు, మార్క్ గారు, అలాగని డేవిడ్ గారు, ఈ చిన్న గుంపు మనది ఉండేది. చాలా పేద పరిస్థితులు ఎలదీసిన ఆ రోజులు నిజంగా ఎటుపోయాయో గాని దేవుడు మనందరినీ అభివృద్ధి పరిచాడు. మంచి ఉద్యోగాలు ఇచ్చాడు. మంచిగా దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తెచ్చాడు. పాతకాలంలో మనం ఉన్నట్టు ఇప్పుడు లేం. దేవునికి స్తోత్రం. అప్పుడు మా ఇల్లు కూడా కూర్చుండే. ఇల్లు కూర్చిన కొద్దీ నడమ కూర్చుంటుంటిమి. ఆ పేద పరిస్థితుల్లో మనందరికీ యేసయ్య దొరికినప్పుడు యేసయ్యని గట్టిగా నేను పట్టుకోవడం ద్వారా మా తల్లికి రక్షణ వచ్చింది. తల్లి పట్టుకోవడం ద్వారా చెల్లెకి రక్షణ వచ్చింది. చెల్లె పట్టుకోవడం ద్వారా తన కొడుకులకు, కోడన్లకు, మనమ సంతానం అందరికీ రక్షణ వచ్చి ఇప్పుడు ఈ దినాన చూడండి ఈ గృహానికి మళ్ళా పిల్లని దేవుడు తెచ్చాడంటే నిజంగా ఎంత ఆశ్చర్యకార్యములు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో మీరు మాకు చేసిన సేవకు మేము రుణపడి ఉన్నందుకు ఈ దినాన అమ్మాయిని అప్పెప్పి రుణం తీర్చుకోవాల్సి వస్తుందా అని జ్ఞాపకం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవరని దీవెనలు ధారాళముగాను వీరులపై బాగుగా వేగమెదిగనేమో పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగాను వీరులపై బాగుగా వేగమెదిగనేమో పావన యేసుని. ఒకటి మాత్రం చెప్పకుండా తప్పిపోలేము. ఎందుకంటే ఆ రోజుల్లో యేసుదాస్ గారి మీద మొత్తం భారం పడేది. ఆయన రూమ్ శుద్ధి చేసుకోవాలా, మనందరికీ వంటలు కూడా సిద్ధపరచాలి. అప్పుడప్పుడు మీరు లోకల్ ఉన్నారు, మీ ఇళ్లలో తినేవారు. కానీ మేము దూరంకి వెళ్ళి వచ్చేటోళ్ళ కోసం ప్రత్యేకంగా ఆయన అసలయ్య ఇది చికెన్ చాలా బాగుంటుంది, ఇది సింధికాడి చాలా బాగుంటుంది అని చెప్పుకుంటా ప్రత్యేకంగా దినం ఏం సిద్ధపరచాలో పాపం శ్రమ పడేవాడు. అటు డ్యూటీకి అందాలా, ఇటు వంటలకు అందాలా, ఇటు ఆరాధన చూసుకోవాలా. మనందరికంటే తాను ఎక్కువగా శ్రమ పడ్డాడు కనుక దేవుడు ఆయన నిజంగా దీవించను గాక. దాని కొరకు నేను కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఆయన పరిచర్య ద్వారా ఆత్మీయ బిడ్డలు ఇక్కడ కనబడుతున్నారండి. మీరు నిజంగా ఆయన ఎంత శ్రమ పడ్డాడు. ఆయన కన్నీళ్ళ ప్రార్థన ద్వారా ఇప్పుడు మత్తయ్య గారిని, మార్క్ గారిని, మనందరినీ, వాళ్ళ పిల్లల్ని మనం చూడగలుగుతున్నామంటే నిజంగా ఇలాంటి వారు దేవుని దృష్టిలో ఎంత ధన్యులో. చెప్తా ఉంటే నా హృదయం పొంగుతా ఉంది. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈ దినాన మనం ఇలాంటి సంతోషకరమైన సమయం చూస్తున్నామంటే దేవుని కృప మెండుగా మనందరి పైన ఉంది. దేవునికి స్తోత్రం. కనుక కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. చూడండి, దేవుని యందు భయభక్తి కలిగిన కుటుంబం తప్పకుండా ధన్యులు. వారు తమ కష్టార్జితంను అనుభవిస్తారు. మా చిన్నయ్య భర్త వెంటనే చనిపోయాడు, మా చిన్న బాపు. అప్పుడు భారం అంతా వీళ్ళ మీద, అన్నదమ్ముల మీద పడ్డది. ఆ భారం పడు ద్వారా చూడండి ఆయనకు కూడా 3 కుమార్తెలను దేవుడిచ్చి ఉన్నతమైన స్థితిలోనికి తెచ్చి భయభక్తిగా జీవించుడు చిన్నమ్మ గారి పిల్లలకు నేర్పించారు, కోడళ్లకు నేర్పించారు. అన్యుల కుటుంబంలో నుండి వాళ్ళు వచ్చారు. వారెవరు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు దినాల్లో. కానీ మా చిన్నమ్మ గారు ఎంత కండిషన్ పెట్టేదంటే, మీరు నడండి ప్రార్థనకు, ఏది కూడా పూజలు బందే, అవన్నీ తీసిపడేయండి, ఏవి కూడా మీరు చేయకూడదు, నిజమైన దేవుడిని నమ్ముకోండి, మన గొప్ప దేవుడు,
దేవుడు నా దర్శనంలో మాట్లాడాడు, కళ చూపించాడు నాకు. మరి కళలోనే కళ్ళారు చూసినా నిజంగా నడిపోడు మీద దేవుడు భారం పెట్టబోతున్నాడు, నడిపోడు కుటుంబ బాకీలన్నీ తీర్పబోతున్నాడని దేవుడు నాకు చూపించాడని చెప్పి ధైర్యం తెచ్చుకొని బట్టలు అమ్ముకుంటా బ్రతికి కుటుంబాన్ని పోషించుకొని ఈ అబ్బాయి మంచిగా పనికి అందగానే కొంచెం ఆమెకు చేతుడు వాదుడుగా ఉన్నప్పుడు మరి పెద్దబాబు కూడా అప్పుడు పనిచేస్తా ఉన్నాడు. అలాగే కుటుంబం పైకి వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. ఈ 2 కుటుంబాలను దేవుడు ఏకం చేశాడు. అక్కడ మత్తయ్య గారు ఎన్నేళ్లు ట్యాక్సీ నడిపించాడు, ఎంత కష్టపడ్డాడు. ఇక్కడ వీళ్ళు ఎంత కష్టపడ్డారు. చాలా కష్టంలో నుండి వచ్చిన పిల్లలకు దేవుడు మంచి ఉద్యోగాలు ఇచ్చి యెహోవాయందు భయభక్తులు కలిగి నడుచుకున్న వారు ధన్యులు, వారు వారి చేతుల కష్టార్జితంను అనుభవించేదని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నవదంపతులకు కొన్ని మాటలు ఉంటున్నాయండి. వారు ఎలా తిని కాపాడుకోవాలి? ఇప్పుడు కొంతమందికి ఏమో కష్టంలో నుండి బయటకు వస్తారు, అది ఏర్పడతాయి. ఇప్పుడు చూడండి, మేము కష్టంలో నుండి వచ్చాం. ఒక కోడిగుడ్డు పోసుకుంటే 3 ముక్కలు చేసుకొని తినేవారం అన్నదమ్ములం. అప్పుడప్పుడు వాళ్ళని లాలబొల చేసి వాళ్ళది ఇంత నేనే లాగుతుండి, ఒరే తమ్ముడు నాకు ఇచ్చి నువ్వు ఇయ్యవారా, నువ్వు కొంచెం ఇయ్యంటే ఈడు కొని తీస్తూ. వాళ్ళు చిన్న వాళ్ళు. అప్పుడు నేను కొంచెం పెద్దోన్ని. ఒకే కోడిగుడ్లో 3 తింటుంటివండి. ఇప్పుడు 3 ఒక్కోల మీద తింటున్నాం కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ పరిస్థితిని మార్చేశాడు, అన్ని సమృద్ధిగా ఇచ్చాడు మనకు. ఎందుకంటే మనం దేవుణ్ణి కలిగిన ప్రజలం. దేవుడు మనకు దొరికాడు గనక దేవుడు ఆశీర్వదించి కుటుంబాన్ని పైకి తెచ్చాడు. ఇప్పుడు నవదంపతులు తమ కుటుంబాన్ని కట్టుకుంటున్నారు. ఈ సాక్ష్యాలు వాళ్ళకి చాలా అవసరం. ఈ రోజుల్లో వాళ్ళు కూడా ఏం చేయాలంటే, మనం ఏత్రిగా జీవించామో మనలో ఉన్న విశ్వాసం లోయలో నుండి యునికెలోనికి వచ్చినట్టు, యునికెలో నుండి చెప్పండి తిమితిలోనికి దిగినట్టు పౌలు భక్తుడు ఏమంటుండు? నీ యందు సహా మీ అవ్వలో ఉన్న విశ్వాసం, మీ తల్లిలో ఉన్న విశ్వాసం నీలో చూస్తున్నాను కనుక నా హృదయము సంతోషిస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మత్తయిలో ఉన్న విశ్వాసం, మార్తమ్మలో ఉన్న విశ్వాసం ఎవరిలోనికి దిగింది? దేవుడిలోనికి. దేవుడిలో ఉన్న విశ్వాసం ఇప్పుడు నమ్రతలో మహిమలో ఉన్న విశ్వాసం ఎవరిలోనికి దిగాలి? వారికి పుట్టే తరం. ఆ తరంని దేవుని కొరకు పెంచాలి. ఆ తరం వల్ల మళ్ళా వచ్చే తరానికి ఈ విశ్వాసం అందజేసి దేవుని లెక్కలో వారిని పెంచాలి. దేవునికి స్తోత్రం. ఇవాళ ఒక కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే ఆశవ్ అనేది ఉండేది, మీకు తెలుసా? ఐలాపూర్లో ఆశవ్ కొడుకు పదే దేవుణ్ణి నమ్ముకోవయ్యా, మీ కుటుంబం బాగైపోతుందని. ఆ దినాల్లో కొత్తగా మాకు దేవుడు దొరికినప్పుడు చెప్పేవారు. మేమందరం చెరుకు ఒక దిక్కి చేపలు పట్టడానికి వాళ్ళు వెళ్తే నేను ఒడ్డుకుండి చూసేవాడిని. అంతే, నాకు వల వేయ రాకపోవు, ఆ తోపెల కూడా తోల రాకపోవు. నేను చూసుడే సంబరపడుతుండే. ఆయన మాత్రం చాలా చేపలు ఆయన కడుతుండే, చాలా చేపలు పట్టుకొచ్చేవాడు. ఇక దేవుడు క్రొత్తగా దొరికిన తర్వాత వాళ్ళ కుటుంబానికి పదే ఆయన మీద బాగా కొట్టుకున్నాకు. ఎందుకంటే కలిసి ఈత కొట్టిన వాళ్ళం, కలిసి తిన్నోళ్ళం, ఆడుకున్న వాళ్ళం, చింత చెట్లు ఎక్కిన వాళ్ళం, మామిడికాయలు దింపిన వాళ్ళం కదా. ఇక ఈ దేవుణ్ణి కూడా వారికి పరిచయం చేయాలని చెప్పి తపన ఉండేది. అయితే ఆయనకు వాళ్ళ అమ్మ ఆశవ నమ్ముకున్నది, కానీ ఈయన మాత్రం నమ్మలే. ఎంత చెప్పినా కానీ ఎవరు చెప్పినా నమ్మలే. ఇక అలాగా ఆయన చనిపోయిన తర్వాత ఈయన కూడా అకస్మాత్తుగా చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డకి ఇప్పుడు పెళ్లి చేయవలసి వస్తే ఆమె ఒకతే నిలబడి మొన్న గత వారం ఏం చేసింది? తన కుమార్తెకి పెళ్లి చేసింది. చూశారు? ఒకవేళ ఆ కుటుంబం కూడా ఈ కుటుంబాలు తిరిగి నమ్ముకుంటే వాళ్ళ తీగ ఇంకా వర్ధిల్లు, విస్తరించు. కొంతమందికి టైం దేవుడు ఇస్తాడు, ద్వారం తడుతాడు, ఆపర్చునిటీస్ ఇస్తాడు. నమ్మండి అని చెప్పి తలుపు, ఇదిగో నేను ద్వారం దగ్గర నిలబడి తడుచున్నాను, ఎవరైతే నా కొరకు తలుపుదురో వారి లోనికి వచ్చి నేను వారితో కలిసి భోజనము చేయుదునని ప్రభు చెప్పినట్టు, ప్రభు ఎప్పుడైతే వస్తాడో ఆయనతో పాటు యేసు అనగా ఇంటి కేసు, పంట కేసు, గోజ కేసు, గొడ్డు కేసు, సమస్తానికి యేసు లోపలికి వచ్చేస్తుంది. అన్యులకు తెలుసు ఈ మంత్రం. యేసు లేకుంటే తినడానికి గింజనే దిక్కుండదు అంటారు చూడండి. అన్యులకు తెలుసు ఇంటి కేసు ఉండాలి, పంట కేసు ఉండాలి, గోజ కేసు ఉండాలి, గొడ్డు కేసు ఉండాలి. మనకి యేసు దొరికాడు గనక కుటుంబాన్ని విస్తరింపజేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలే వండును. మనం ధన్యులం. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు స్త్రీని పురుషుణ్ణి జతపరుస్తాడో వాళ్ళ పట్ల గొప్ప సంకల్పం కలిగి దేవుడు వారిని జతపరుస్తాడు. ఒక చోట సామెతలు ఉంటది, భార్య దొరికిన వారికి, మిగతా చెప్పాలి ఎవరు, భార్య దొరికిన వారికి కృప దొరికినట, మేలు దొరికెను, ఇది యెహోవా వలన అనుగ్రహించబడేను. చూడండి మాట ఇక్కడ ఉండు. 18th చాప్టర్లో 22nd verse. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. ఇప్పుడు మనందరి మధ్య అనుగ్రహం పొందిన వాళ్ళు ఎవరు చెప్పండి? డేవిడే. తనకు భార్య దొరికింది. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ఎలా చదువుతారు, పాస్టర్లు జోగి చేయడానికి,
భార్య దొరికిన వారికి తేలు దొరికెను అంటారు, మేలు దొరికెను కాదు. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవాలు ఎట్లుంటాయంటే చేపల బుట్టలో ఎందుకై పడ్డట్టే. చేపలని చేతి పెడితే అదేం చేస్తుంది? కాటేస్తుంది. చేపలు ఎక్కడున్నాయి లేకపోతే ఎందుకైనా కత్తిరిస్తూ ఉంటది. గనక ఒక వాడకు ఒకవేళ తేళ్లాగా మనం ఉన్నట్లయితే ఆ వాడలో ఉన్న చేపలకు అందరికీ కూడా ప్రమాదకరమే అది. కానీ ఇక్కడ మేలు దొరికింది. దేవుడి రాజుకు దేవుడు మేలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. భార్య దొరికిన వారికి మేలు దొరికిను, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. మరో చోట ఉంటుంది ఏమంటే విత్తనము గృహము పితరులిచ్చు స్వాస్థ్యం గాని సుబుద్ధి గల భార్య యెహోవా దానము. ఏమంటే చెప్పండి? విత్తనము ఇంకా ఇల్లట గృహము ఎవరిస్తారు? మత్తయిలు ఇస్తారు, లేకుంటే సొలొమోనులు ఇస్తారు. ఇలాంటి వారు విత్తనాలు ఇస్తారు, గృహాలు ఇస్తారు. ఇది పితరులిచ్చు స్వాస్థ్యం అట, అంటే తండ్రి నుండి కొడుకొచ్చే సొత్తు అన్నట్టు స్వాస్థ్యము. కానీ భార్య మాత్రం ఎవరిస్తాడట? సుబుద్ధి గల భార్య యెహోవా దానము. దేవునికి స్తోత్రం. చూడండి, మీకు దానంగా దేవుడు భార్యనిచ్చాడు. ఇప్పుడు ఇంటికి 4 గోడలు ఉన్నట్టు మన జీవితానికి 4 గోడలు ఉండాలి. ఫ్రంట్ గోడ అనుకుందాం, ప్రేమ గల గోడ అని పెట్టుకుందాం. ప్రేమ అంటే ఏ చుట్టాలు వచ్చినా అక్కడ వచ్చినా నమ్రత ఏం చేయాలా? చిరునవ్వు విసిరి రెండయ్యా కూర్చుండండి, మా ఆయన గారు వస్తున్నారు, అత్తమ్మ కూడా లోపల ఉంది, మామ ఇప్పుడే వస్తున్నారు, కూర్చుండండి. చిరునవ్వు విసిరి మాట్లాడుకోండి టీ పెట్టే ఎప్పుడు టిఫిన్ చేశానో అది తిన్నాను. అరే మాతో మాట్లాడుతుండే గ్యాస్ మీద పొయ్యి మీద ఎప్పుడు ఎక్కించిందో ఏమో, కోడిగుడ్డు తయారు చేసింది, డబుల్ రొట్టెలు ఫ్రై చేసింది, వెంటనే మాకు ఇచ్చింది, నిజంగా చాలా గురుమతిరాలు అని చెప్పాను అనుకోండి. అప్పుడు దేవిరాజుకు కిరీటం పెట్టుకున్నంత బదిలి. దేవునికి స్తోత్రం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము ఏంటట? కిరీటం పెట్టుకున్నంత బదిలి. హల్లెలూయా. గనక ఆమె యోగ్యురాలుగా ఉండాలి. ప్రేమ గల గోడ ఇంటికి ఆవరించుకొని ఉండాలి. ఒక చోట ఏం జరిగిందంటే, ఒక భర్త గారు మొట్ట చేపలు తెచ్చాడట. మొట్ట చేపలు మొత్తం పొలిచి అల్లం ఎల్లిగడ్డ కారం అంతా నూరేసేందుకు ఈయన సాయం చేశాడు, ఉల్లిగడ్డ కోసేందుకు సాయం చేశాడు. సాధారణంగా వేస్తారు కదా భర్తలు భార్యలతో పాటు. కమ్మటి కూర వండుకున్నారు నవ దంపతులు, ఈ డేవిరాజు మహిమలాగా. ఈ కమ్మటి కూర వండుకొని సువాసనంతా వాడంతా గుమాలిస్తా ఉంటే బల్ల మీద పెట్టుకొని తినడానికి రెడీగా ఉన్నారు. అంతలో కిటికీలకే ఏం కనబడుతుందంటే పాత చుట్టం అత్తుండట. ఇక వెంటనే గుసగుస చెప్పేయిన, ఇగో నీ అమ్మి నిన్ను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, వచ్చిన చుట్టం అంటే మరిపోతాడు, మనం కమ్మగా తినచ్చు అన్నాడట. ఇక వెంటనే లోపలన్నీ సదిరి పెట్టేసిండ్రు. ఈయన గొడ్డును బాదినట్టు ఆమెను బాధుడు మొదలు పెట్టిండు. ఆమె గట్టిగా కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ ఏడుస్తా ఉంది. చుట్టం అటే మరిపోయిండట. ఆ ఇంటికి దొక్కబుద్ధి అవుతుందా చెప్పండి? అంతలేక అన్ని బల్ల మీద పెట్టుకున్నారట. ఇద్దరు కిలకిల నవ్వుకుంటా చిలుక గోరెంకల్లాగా ఏమంటున్నాయి ఆ ద్వారా అంటే, అమ్మి నిన్ను కొట్టినట్టే వేసినా కానీ కొట్టలేను కదా అని పక్కపక్క నవ్వుతుండట. ఆమె కూడా ఏమంటుంది, ఏమండి డార్లింగ్, నేను కూడా ఏడ్చినట్టు వేసినా కానీ ఏడవలేను కదా అని ఆమంటుందట. పోయిన చుట్టం లోపలికి అడుగుపెట్టి అంటున్నట, నేను పోయినట్టే వేసినా కానీ పోలేను కదా అంటానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 10 మంది మన ఇంటికి వచ్చి చేతులు అడిగిపోతే మనకు ఆశీర్వాదం ఉంటుంది, తొందర కాన్పు అవుతుంది. బైబిల్ చెప్తుంది, మీ ఇంటికి 10 మంది వచ్చి చేతులు గడిగిపోయింది అనుకోండి, నెలకోసారి 2 నెలలకోసారి ఇలాంటి కూటం పెట్టించుకొని 10 మందికి భోజనాలు పెట్టేసింది అనుకోండి, దాని ద్వారా ఆశీర్వాదం అట, గర్భఫలం అందుతుంది త్వరగా. గనుక ఏమన్నా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోకిట నీ భార్య ఫలించు, ద్రాక్షవలి వలె ఉండును. మంగడు కూడా ఏమనుకున్నాం? ప్రేమ ఉండాలి. ఇప్పుడు ఇటువైపు ఉన్న గోడ, ఎడమ వైపు ఉన్న గోడ, వెనుకున్న గోడ, ఈ 3 గోడల గురించి కూడా చూసుకుందాం. ఇటువైపు ఉన్న గోడ ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలట. ఏమి ఇవ్వాలి? ఇంటికి వచ్చిన వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వాలి. 13వ అధ్యాయం ఏబ్రీ పత్రిక 1వ వచనంలో ఏముంది? ఆతిథ్యం చెయ్య మరవకుడి, దీని వలన ఎరగకే కొంతమంది దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చిరి. అంటే దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్టు. ఇప్పుడు మన మధ్యలో ఏ రూపంలో ఆయన వచ్చి కూర్చున్నాడో మనకే తెలియదు. యేసయ్య వచ్చి కూర్చున్నాడు మనతో పాటు భోంచేసి వెళ్ళడానికి. మరి కమ్మటి కూరలు చేశారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య వచ్చి కూర్చున్నాడు మనతో పాటు భోంచేయడానికి. ఎంత ధన్యులమో. కనుక దేవుడు మన మధ్యలో ఉంటాడండి. ఆతిథ్యం చేసే గోడ ఇది. మంచి కార్యాలు గృహంలో జరగాలి, 10 మంది తినిపోవాలి, ఎప్పుడు ఒక పండగలాగా ఇల్లు ఉండాలి. మా ఇంటి ముంగడ బాదాం చెట్టు ఉంటుంది, అటువైపు వెనక మామిడి చెట్టు ఉంటుంది, ఇటు కుడివైపు జామ చెట్టు, ముంగడ కూడా జామ చెట్టు, వెనక సపోట చెట్లు, 3 ఊటలు ఉంటాయి, వెనక 2 బోర్లు, ముంగడ రిగ్గు కట్టుకోవడానికి. అక్కడికి వచ్చిన వాళ్ళ బెంచ్ మీద కూర్చుంటారు, అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది అంటారు.
అన్యుల కడికి ఇదే మాట వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంది. వాళ్ళకు ఒకటి అర్థమైమును కదా ఏంటిది, ఇక్కడ దేవుడు ఉన్నాడని, ఇక్కడ యేసయ్య ఉన్నాడని చెప్పి అర్థం కాదు. అన్యులను కూడా అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది. ఒకసారి కండక్టర్ సురేష్ అంటా ఉన్నాడు, పాస్టర్ అయ్యా ఎప్పుడు కూడా మీ ఇంట్లో నందనం ఉన్నట్టే ఉంటది, ఏంది ముంగిట నందనం అన్నట్టు ఎప్పుడు పండగనే ఉంటది, ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే అంటే. నేను ఇక్కడ యేసయ్య ఉన్నాడు, దేవునికి స్తోత్రం. మన గృహంలో యేసయ్య ఉండాలి, యేసయ్య చెప్పినట్టు వినాలి, యేసయ్య హెడ్ గా ఉండాలి. పౌల్ పాస్టర్ గారు చెప్పారు చూడండి, జీసస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, ద సైలెంట్ లిసనర్ టు ఎవ్రీ కాన్వర్సేషన్ అండ్ ద చీఫ్ గెస్ట్ అట్ ఎవ్రీ మీల్. అంటే ప్రతి తినే భోజనానికి ఆయన చీఫ్ గెస్ట్ గా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మన గృహం చాలా దీవించబడుతుంది. ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. ఒక బామ్ని ఒక రొట్టె తీసుకున్నాడు, కరువు కాలమట, పాపం ఎక్కడో అక్కడ పిడత చనిపోతా ఉన్నారు, అన్నం దొరకక. బామ్నకి ఎవరు భిక్ష పెడతారండి, లేక ఒక రొట్టె సంపాదించుకున్నాడు. ఆ రొట్టె 4 ముక్కలు చేసుకున్నారు. భార్య కోటి, తన కొడుకు కోటి, కోడలు కోటి, 4 పల్లెల్లో పెట్టుకొని తిని ఇక చనిపోదామని రెడీ అవుతా ఉన్నారు. అంతలో ఒక గెస్ట్ వచ్చాడు. అతిథి దేవో భవ అని భావిస్తారు వారు. అతిథి అంటే దేవుడితో సమానం. అప్పుడు ఏం చేశారంటే బావని తన ఆహారం తీసుకుపోయి అతిథికి పెట్టేశాడట 4వ ముక్కను. ఆయన అద్దిని ఇంకా ఆవురావురం అంటుండు, ఇంకా కావాలంటుండు. భార్య ఏం చేసింది, భర్త చేసిన పుణ్యకార్యంలో ఏ లోపం లేకుండా ఉండాలంటే నేను కూడా సమర్పించుకోవాలని తాను తెచ్చి ముంగడ పెట్టేసిందట. అయినా ఇంకా ఆకలి తీరలేదు. అప్పుడు కొడుకు ఏం చేశాడు, అమ్మో తండ్రి గారు చేసిన కార్యంలో నేను కూడా పాలు పంచుకోవాలా, ఈ పూట నాకు లేకున్నా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు అని చెప్పి తన ఆహారం తెచ్చాడు. కట్టుకున్న భార్య ఏం చేసింది, నా మటుకు నేను తినేత్త భర్తదేమన్నా కానీ అన్నదా, భర్త పుణ్యకార్యంలో నేను కూడా పాల్గొందాలని కోడలు కూడా తెచ్చి వచ్చేసింది. ఆ 4 ముక్కలు తిని సంతోషంతో చేతిగడిగి ఆయన వెళ్ళిపోయాడు. కానీ 4 పీనుగులు వెళ్ళినాయి తెల్లారి. చూశారు, 4 చనిపోయారు. అప్పుడు ఎక్కడికెళ్ళో తిరిగి వచ్చే ముంగిసనట, వాళ్ళు రొట్టెలు తీసుకొని తినంగా రాలిన తుమ్మురులో పొర్రిందట. అటు ఇటు పొర్రేసరికి దాని సగం తోలు బంగారం అయిపోయిందట. ఏమైపోయింది, సగం తోలు బంగారం అయిపోయింది. ఇంకా సగం ఎక్కడ దొరుకుతుందని ప్రపంచమంతా తిరుగుతా ఉంది. బహుశా ఆ ముంగిస ఏసైని కలుసుకుంటే మిగతా తోలు కూడా బంగారం అయిపోవు. ఆ త్యాగంకు సమానంగా ఇంకేమైనా ఉందా? తాము సర్వస్వం కూడా వదులుకొని రక్తమాంసాలు మన కోసం దారపోసి కలువరిశిలో రక్తం కార్చడం ద్వారా ముంగిస లాంటి మనమందరం ఏమైపోయాం, బంగారం అయిపోయినాం. దేవునికి స్తోత్రం. డేవిడ్ 24 క్యారెట్ గోల్డ్, మహిమ గారు గోల్డ్, మత్తయ్య గారు గోల్డ్, నేను కూడా గోల్డ్. నమ్రత పెళ్ళంటే ఏనాడు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళను, నేను వెళ్ళా మెన్స్ పార్లర్కి. హల్లెలూయా. నాకెప్పుడు అనుభూతి లేదు, నాకెప్పుడు కూడా అనుభూతి లేదు. ఆతోరు ఏం చేశాడంటే, సార్ 4 సార్లు పెట్టుడు ఉంటుందని ఒకసారి ఏదో గరుకుది ముఖంకు పెట్టి బిందెను దోమినట్టు దోమేశాడు. ఒక 10 నిమిషాలు. ఏంద్ర బాబు బిందె తోమితే తెల్లబడుతుంది, నా ముఖం తెల్లబడుతుంది అనుకున్నా. మళ్ళీ ఏదో క్రీమ్ పెట్టాడు, మళ్ళా 3వ క్రీమ్ పెట్టాడు, 4వ క్రీమ్ పెట్టాడు. అప్పుడు కొంచెం ఎలకతోలన్న తెచ్చి ఏడదొతుకుతే నలుపు అయితే తెలుపు రాదేమో గాని నా తోలు మాత్రం 50 ఏళ్ళది ముఖం పాలల్లో కొంచెం మెరుగుపడ్డదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, ఏ అపాయం రాకుండా నిన్ను దివారాత్రి కాపాడువాడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను ఆమేన్. దేవిరాజు మహిమ పెళ్లిలో నిజంగా మా కొత్త బట్టలు వచ్చేసాయి. పాస్టమ్మ కొత్త బట్టలు, నాకు బ్యూటీ పార్లరు, ఆమెకు సొమ్ములు, మీకు సామాను. పెళ్లి ధన్యకరమైంది కదా. మేమే కాదు, వాళ్ళే కాదు, చాలా మంది ఎట్లా తయారై వచ్చారు మీరే చెప్పండి. విఐపీ లాగా కనబడతలేరా? మా పొట్టోడు ప్రమోద్ వాళ్ళ కొడుకు, వానికి ఒక సూట్ అట, వానికి ఒక షూస్ ఆనాడే కొనుక్కొచ్చారు, ఒక సూట్ కొనుక్కొచ్చారు. వాడికి ఎట్లా సల్మాన్ ఖాన్ తిరిగా తయారైపోయింది. వాడిని చూసిన వాళ్ళందరూ ఫోటో వీడియో తీసుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం.
పెళ్లిలో ఎన్ని దీవెనలు పొందాం, దేవుడు ఘనంగా జరిగించిండా లేదా? ఘనంగా జరిగించిండు అన్నోళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిజంగా ఈ పెళ్లిలో ఉన్నాడు. మీ జీవితంలో ఉండాలిగా. మీరు 4 గోడలు కట్టుకోవాలా. మొదటిదేది ప్రేమ, రెండోదేది ఆతిథ్యం, మూడో గోడ ఉంటుంది ఏంటంటే చూడండి వెనుక గోడ, ఇది ప్రార్థన గోడ. జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన సాటికే ఉండాలి కదా. మీరు లోనికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయండి, అప్పుడు రహస్యమంతా చూస్తున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడింది. ప్రార్థన ఎంత ఊపిరిలాగా మనకు ఆడుతూ ఉండాలి. కూర్చుంటే లేస్తే, వంట చేస్తే, బొల్లు తెంపితే, బట్టలు ఉతికితే ఎప్పుడు ప్రార్థన మన నోట ఆడుతూ ఉండాలట. దేవునికి స్తోత్రం. కుటుంబ ప్రార్థన ఉండాలి. తర్వాత గుడికి వెళ్ళుట మానుకోవద్దు. ఎప్పుడు కూడా మనము కుటుంబ ప్రార్థనలో ఒక పాట పాడుకొని ఒక అధ్యాయం చదువుకొని మేము కూడా అలాగే చేస్తూ ఉంటామండి. ఇంట్లో ఎన్ని ఊర్లు తిరిగొచ్చినా తప్పకుండా సాయంకాలం అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుంది, కానీ తప్పకుండా భోజనానికి వెళ్ళకన్నా ముందు ప్రార్థన చేసుకుంటాం. ఒక పాట పాడుకొని మేమిద్దరమే ఉంటాం. మాతో పాటు చిన్న పొట్టిది మొన్న వచ్చింది, అది ఉంటుంది. మేము ప్రార్థన చేయ కిల్క నవ్వుతుంది. ఎంతసేపు ప్రార్థన చేస్తామో అంతసేపు ఏడవదు, అది మౌనంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన ముగింపు కాగానే ఎంత సంబరపడుతుందో, ఇప్పుడు ఇక నాకు పాలిస్తారా అని అనుకుంటుందో మరి ఎట్లనో కానీ సంతోషపడుతుంది. మన కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థనలు తప్పకుండా ఉండాలి. ఆదివార ఆరాధనలు కూడా తప్పకుండా ఉండాలి. ఇది ప్రార్థన గోడ. చెప్పండి. ముంగడిది ప్రేమ గోడ, రెండోది ఆతిథ్యం ఇచ్చే గోడ, ఇది ప్రార్థన గోడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ గోడ కూడా ఉంటుంది. అదేంటంటే పరిచర్య గోడ. అనేకులకు మనం పరిచర్య చేసిన వాళ్ళం కావాలి. మనం ఎక్కడున్నా సాక్షిగా మారాలి. దేవుని విషయం ఒక్క దినం కూడా ఎవరికి చెప్పకుండా మానకూడదు. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు కనుక మనం చెప్పి తీరాలి. ఒకసారి అకస్మాత్తుగా రాత్రి 12 గొట్టంగా చాలా చలిలో భక్సింగ్తో దేవుడు మాట్లాడుతున్నాడు. లేవు, సువార్త చెప్పు బయట. ఇంత రాత్రి ఎవరుంటారు ప్రభా? షాపులన్నీ బంద్ అయిపోయినాయి, ఒక్క పురుగు కూడా ఉండరు కదా, ఈ రాత్రి ఎక్కడికి పోవాలా నేను అని అంటున్నాడు. లేదు, ఒక మనిషిని చూపిస్తాపా, నువ్వు బయట నాడు. ఈయన నిండా మంచిగా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. పాపం లేచాడు, ప్రభు చెప్పిండని బయట వెళ్తా ఉన్నాడు. ఒక యవనస్తుడు ముంగడికి వెళ్ళి పరిగెత్తా ఉన్నాడు. అయ్యా ఎటు పోతున్నావు? ఆగు, సువార్త చెప్పాలని నీకు ఆగు అంటే, లేదు నేను ఆత్మహత్య చేసుకున్న పోతున్నా, జీవితంలో ఏం బాగు జరగలేదు, నేను వెళ్తున్నాను పరిగెత్తున్నట. ఆగాగు, నువ్వు వెళ్ళి ఆత్మహత్య చేసుకుందువు కానీ నేను చెప్పే 2 మాటలు విన్నాయా, దేవుడు నీకోసం నన్ను పంపాడు అన్నాడట. తర్వాత పార్క్లోనికి తీసుకెళ్లి ఒక అరగంట సేపు బోధించి ఆయనతో కలిసి ప్రార్థన చేసి ఇక ముగించి ఆమెను అన్నాడట. అంతలో ఆ వ్యక్తి మారుమనసే పొందిండట, హృదయంలోనికి ప్రభుని చేర్చుకున్నాడట. ఆయనకి ఏ బలింతుందో అవన్నీ కూడా అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడింట. ఆయన సమస్యలని పరిష్కారమైనాడ. అప్పుడు భక్సింగ్ అంటున్నా లేచి, ఇప్పుడు ఇక ఆత్మహత్య చేసుకున్నాడట. ఆ మనిషి ఏమంటాడు? అయ్యా నేను ప్రభుని నమ్ముకునే నాకు ఆత్మహత్య చేయవలసిన పని లేదన్నాడు. చూడండి, మనం సువార్త ఎప్పుడు ఏమాత్రం కూడా మానేద్దు, పరిచర్య ధర్మం జరిగించాలి. ఈ 4 గోడలు మీకు మనసులో ఉంచుకోండి. మొదట ప్రేమ, రెండోది ఆతిథ్యం, మూడోది ప్రార్థన, 4వది పరిచర్య. మనకు ఇల్లుకు పైకప్పు కావాలి కదా. దేవుడే వారికి గుడారంగా ఉండను, దేవుడే వారికి తన సన్నిధిని వారి మీద కప్పును అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. దేవుడు మనకు పైకప్పుగా మారాలి. ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. రెండోది ఏంటి? ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇల్లు అని ఉంటుంది. ఏముంటుంది? ప్రార్థన లేని ఇల్లట పైకప్పే లేకపోతే వర్షం పడదా, గాలి వీచదా, చలి పెట్టదా, మీదికెళ్ళి కాకులు గద్దలు రావా? పైకప్పు ఉండాలి కదా మన ఇంటికి. అలాగనే ప్రార్థన లేకపోతే లైఫ్లో మనకు పైకప్పు లేనట. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడి కీర్తనలో మిగతా కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. ఒలివ మొక్కల వలె వలుందరు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. 5వ మాట, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట సూచెదవు. ఆఖరి మాట ఎంత బాగుంది చూడండి, నీ పిల్లల పిల్లల్ని నీవు సూచెదవు, ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండను గాక. పిల్లల పిల్లలు అంటే యేసుదాస్ గారికి ఆ పిల్లల పిల్లలు ఏమవుతారు? బెనెట్ గాడు మన్మడవుతాడు, ఇంకా జెఫ్ మన్మడవుతాడు. వీళ్ళకు పుట్టిన వాళ్ళు ఇక 3వ మన్మలు అవుతారు. 3వ మన్మల కోసం ఆశపడుతుండ్రా? ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పిల్లల పిల్లల్ని నీవు సూచెదవు. ఈ దీవెన కుటుంబం మీద కూడా వచ్చును గాక. మత్తయ్య గారిగా తన పిల్లలకు పెళ్లిగాక చూశారు, సంవత్సరం తిరిగాక మళ్ళా ఎవరినో కొరను చూస్తారు ఆయన. దేవుని చిత్తం ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనక యెహోవా యందు భయభక్తులు గల కుటుంబం
ఇలాగు దీవించబడు. ఎలాగండి? ఇలాగ దీవించబడు. దేవుడి వాక్య భాగాన్ని మనం వెనుకట్లో దీవించును గాక.